హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే ఎండు రొయ్యలు తీసుకొని దానికున్న తల, కాళ్ళు, చేతులు అయితే బాగా తీసేసుకోవాలా. తర్వాత డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి నీచు వాసన అనేది ఉండదండి అస్సలు. తర్వాత వాటర్‌లో అయితే వేసుకొని వాష్ చేసుకోవాలా. తర్వాత ప్యాన్‌లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, తర్వాత చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, టమోటా ఇవన్నీ గూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా. తర్వాత ఎండు రొయ్యలు వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మొత్తం అయితే బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ ఏసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. మీకు కావాల్సిన వెజిటబుల్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే వంకాయ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా. ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసుకొని మన ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది గదా! అప్పుడైతే 1 ½ స్పూన్ అయితే కోకోనట్ పేస్ట్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకుంటే మనకి వేడి వేడి వంకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్